సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు విడుదలయ్యారు. గుంటూరు కోర్టులో ఆయనకు బెయిల్ రావడంతో కాసేపటి క్రితం ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయనకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పోసాని భావోద్వేగానికి గురయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదని, అదేవిధంగా కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు సూచించింది. 4 వారాల పాటు ప్రతి గురువారాల్లో మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలి అని పోసానిని కోర్టు ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తానికి పోసాని కృష్ణమురళికి అయితే ఊరట లభించిందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసింది. ఆయన ఆ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు ఆ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా పోసాని కృష్ణమురళి ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఆ బెయిల్ మంజూరైందనే చెప్పుకోవాలి. అయితే మంజూరైన తర్వాత ఆ పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి క్రితమే గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే కోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, అదేవిధంగా మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆయనకి స్వాగతం పలికారు. అయితే వాళ్ళందరినీ చూసి కూడా భావోద్వేగానికి గురయ్యారు పోసాని కృష్ణమురళి. గత కొద్ది రోజులుగా కూడా ఆయన తన ఆరోగ్యం బాగోలేదు, తన కుటుంబం పరిస్థితి బాగోలేదు, తన కుమారులకి ప్రాణహాని ఉంది, అదేవిధంగా నేను జైల్లో ఉండలేకపోతున్నాను, నాకు ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి గతంలో ఆ జడ్జి ముందు కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాం. చాలాసార్లు ఆ కోర్టు ముందు జైలుకి వెళ్లే ముందటలో కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని నన్ను ఈ యొక్క చర్యల నుంచి బయటపడేయండి అని చెప్పేసి ఆయన వేడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆయన ఎన్నో మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా నారా లోకేష్ని కానీ మాట్లాడినటువంటి తీరు చూసాం. అదేవిధంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా కావాలంటే నేను ఏసీ కొనిపెడతాను, ఫ్యాన్ కొనిపెడతాను, కావాలంటే ఆయన కావాల్సిన సౌకర్యాలు కూడా ఇప్పిస్తాను, ఆయన జైల్లోనే ఉండాలని చెప్పేసి ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు టీడీపీ నాయకులు అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే జైలుకి వెళ్లారో, జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఇబ్బందులకు గురవడమే కాకుండా ఆయన తీవ్ర మనోవేదనకి కూడా గురైనట్లుగా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల తర్వాత ఆయనకి ఈ రోజు బెయిల్ మంజూరు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దానికి తోడుగా పోసాని కృష్ణమురళి ఎప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్, ఎప్పుడు అతను ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ని దూషించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన మీడియాతో సమావేశాలు పెట్టడం కానీ, అదేవిధంగా వాళ్ళని ఎక్కడ మళ్ళీ ఈ యొక్క కేసుకు సంబంధించి మాట్లాడడం కానీ చేయకూడదని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళడానికి అయితే వీల్లేదు. అదే ఎందుకంటే ఇప్పటికే షరతులతో కూడినటువంటి బెయిల్, దానికి తోడుగా ఆ పూచికత్తు కింద 2 లక్షల రూపాయల పూచికత్తు కింద ఇద్దరిని ఆ షూరిటీ కింద కూడా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సిఐడి కార్యాలయానికి, ఎందుకంటే ఈ యొక్క 4 వారాల పాటు అతను ఖచ్చితంగా వారంలో 2 రోజులు అంటే మంగళవారం, గురువారం 2 రోజుల పాటు ప్రతి మంగళగిరి సిఐడి కార్యాలయానికి వచ్చేసి ఖచ్చితంగా ఆ సిఐడి కార్యాలయంలో సంతకం పెట్టి హాజరై ఆ సిఐడి అధికారులకు కనపడి వెళ్లాలని చెప్పేసి కూడా ఆ కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మరి చాలా రోజుల తర్వాత ఆయన బయటికి రావడంతో ఆయన కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించదని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రోజు బెయిల్ రావడంతో ఇటు వైసీపీ నాయకులు కానీ, పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులు కానీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ అయితే పయనమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మమత, రైట్, థ్యాంక్ యూ.